హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిక్ 360. మ్యాచ్ నెంబర్ 28లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ ప్రపంచంలోనే బెస్ట్ బ్యాటింగ్ పిచ్ కలిగి ఉన్న ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడబోతున్నారు. అయితే ఈ మ్యాచ్ గెలవడానికి ఎవరికి అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా వెదర్ కండిషన్స్ అండ్ పిచ్ రిపోర్ట్ మొత్తం అనలైజ్ చేసుకొని ప్లేయింగ్ లెవెల్ బలాబలాలన్నింటినీ స్టాటిస్టికల్ అయితే లింక్ చేసుకొని చూసుకోవాలి. అయితే ఇవన్నీ చూసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన వీడియో కూడా ఎండ్ వరకు చూసేయాలి. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఏ పాయింట్ మీకు నచ్చితే లైక్ చేసి ఛానల్ ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, వెదర్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే ఈవినింగ్ గేమ్ మంచి హాట్ గా ఉంటుంది. కోల్కతా 35 degrees హై ఉంటుంది, 30 degrees లో ఉంటుంది. హ్యూమిడ్ లెవెల్స్ కూడా వేరే లెవెల్లో ఉంటాయి. కాబట్టి క్రికెటర్స్ అందరూ చెమటోర్చక తప్పదు. ఇక పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయి అంటే షార్టర్ బౌండరీస్ బిట్వీన్ 64 to 68 లెంత్ మటుకే ఉంటుంది మీటర్స్. సో దానివల్ల బాల్ ఈజీగా ట్రావెల్ అవుతుంది. కాబట్టి హై స్కోరింగ్ మ్యాచెస్ చూడడానికి హెవీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్ ఇండియాలోనే మీరు ఎన్ని పిచ్లతో కంపేర్ చేసుకున్నా కూడా కేకేఆర్ అంత బ్యాటింగ్ ఫ్రెండ్లీ ట్రాక్, బెస్ట్ బ్యాటింగ్ ట్రాక్ ఏది ఉండదు. అంత అద్భుతంగా బాల్ బ్యాట్ పైకి వస్తుంది. ఈవినింగ్ గేమ్ కాబట్టి సన్ లైట్ వల్ల పిచ్ లో క్రాక్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ బౌలింగ్ వేసే వాళ్ళకి ఇనీషియల్ హెల్ప్ లభిస్తుంది. మనం ప్రతి మ్యాచ్ చూస్తా ఉన్నాం, టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా కూడా బౌల్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ 30-40 minutes మీద అయితే తర్వాత బ్యాటర్స్ కి ఎక్కువ అనుకూలిస్తా ఉంది. కాబట్టి ఆ ఇనీషియల్ మూమెంట్ ని యూజ్ చేసుకోవడానికి కెప్టెన్స్ బౌల్ ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు. స్టాటిస్టికల్ కూడా అలాగే మొత్తం 103 మ్యాచెస్ జరిగితే ఇక్కడ 58 times చేజ్ చేస్తున్న టీమ్స్ గెలిచాయి. జస్ట్ 43 times మటుకే డిఫెండ్ చేసుకుంటున్న టీమ్స్ గెలిచాయి. రెండు టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ షాట్స్ ఎలా ఉన్నాయంటే మొత్తం 32 times తలబడితే కేకేఆర్ 16 times గెలిస్తే ఆర్ఆర్ 14 times గెలిచింది. రెండు సార్లు రిజల్ట్ అయితే రాలేదు. ఇక లాస్ట్ 5 matches సంగతి ఏంటి అంటే ఇద్దరు 2 గెలిచారు, ఒకటైతే రిజల్ట్ రాలేదు. ఓవరాల్ గా ఇక్కడ ఈడెన్ గార్డెన్స్ ఎన్నిసార్లు అంటే 12 times తలబడితే కేకేఆర్ హోమ్ అడ్వాంటేజ్ ని కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకొని 7 times గెలిస్తే ఆర్ఆర్ జస్ట్ 4 times మటుకే గెలిచింది. ఒకసారి రిజల్ట్ రాలేదు. ఇక రెండు టీమ్స్ కాంపోజిషన్ లో భాగంగా ఫస్ట్ రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వరుస పెట్టి 4 మ్యాచ్లు అన్ని టీముల్ని అవుట్ ప్లే చేసి డామినేట్ చేసి గెలిచొస్తే 5వ మ్యాచ్ లో ఆరెంజ్ ఆర్మీ ఊహించని విధంగా ఇద్దరు యంగ్స్టర్స్ ని పెట్టుకుని మరి గట్టి షాక్ కొట్టేసింది. ఎంత గట్టి షాక్ అంటే ఒకనొక టైంలో ఐపీఎల్ హిస్టరీలోనే లోయెస్ట్ స్కోర్ ఆల్ అవుట్ అవుతారా అనేటట్టు 9 పరుగులకి 5 వికెట్లు కోల్పోయారు. అట్లాంటి టైంలో ఎలాగైనా కూడా ఛాంపియన్స్ పర్ఫార్మెన్స్ అనేది వస్తూ ఉంటుంది కదా. సో రవీంద్ర జడేజా అండ్ డొనాల్డ్ ఫెరేరా కలిసి ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ చేసి ఒక రెస్పెక్టబుల్ టోటల్ అయితే పోస్ట్ చేసి పెద్ద లాస్ కాకుండా అడ్డుకున్నారు. సో ఇది జస్ట్ షాకర్ మటుకే టీమ్ లుకింగ్ గుడ్ కాబట్టి దీన్ని తొందరగా మర్చిపోయి వన్ టైమ్ మూమెంట్ లాగా అలా జరిగిపోతా ఉంటాయి. ప్రతిసారి ఇలా జరిగే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ పెద్దగా డీలా పడిపోవాల్సిన అవసరం అయితే లేదు. బ్యాక్ ఎండ్ లో 4 మ్యాచ్లు గెలిచిన 8 points అయితే ఉంటాయి. కాబట్టి ఈ మ్యాచ్ కి హై ఆన్ కాన్ఫిడెన్స్ తోనే అడుగు పెడతారు. ప్లేన్ లో చేంజెస్ కావాలంటే వాళ్ళకి ఫారెన్ స్లాట్స్ 4 ఉన్నాయి. బట్ 3 స్లాట్స్ బాగా సెట్ అయిపోయాయి. డొనాల్డ్ ఫెరేరా, తర్వాత జాఫ్రా ఆర్చర్ అండ్ నందన్ బర్గర్. బట్ 3 ఫారినర్లు పక్కన పెట్టేసి 4వ ఫారినర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్లేస్ పెద్ద వాళ్ళకి సెట్ కావట్లేదు. హిట్ మైర్ ట్రై చేశారు, ఇప్పుడు లో అండ్ డీప్ రొటేషన్ ట్రై చేశారు. ఎవరిని సెట్ చేసినా కూడా పెద్ద వర్కౌట్ కావట్లేదు. ఎందుకంటే హిట్ మైర్ మిడిల్ ఆర్డర్ లో ఆడే వ్యక్తి, వేరేస్ లో అండ్ డీప్ రొటేషన్ టాప్ ఆర్డర్ లో నెంబర్ 3 లేదా ఓపెనింగ్ ఆడే అతను. బట్ అతన్ని తీసుకొని వచ్చి వీళ్ళు నెంబర్ 5 లో అలా ఆడిస్తూ ఉన్నారు. అది అంత మంచిగా సెట్ కాదు, అతనికి సెట్ కాదు, టీం కూడా సెట్ కాదు. కాబట్టి ఎలాగో మీరు ఒక మిడిల్ ఆర్డర్ లో ఆడే ఫారినర్ కావాలనుకుంటున్నారు కాబట్టి దొసన్ షనకాంగా ట్రై చేస్తే ఈ మ్యాచ్ లో బాగుంటుంది. ఆఫ్ కోర్స్ టీమ్ లుకింగ్ గుడ్, బట్ కాకపోతే ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కూడా పెట్టేసి ప్లేయింగ్ లెవెన్ లో ఏ మాత్రం వీక్నెస్ లేకుండా స్ట్రాంగ్ గా ఉంటే బాగుంటుంది. కాబట్టి ఈ చేంజ్ అయితే సజెషన్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే T20 వరల్డ్ కప్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు దొసన్ షనక. సో దానివల్ల ఐఎమ్ ఇంక్లూడింగ్ దొసన్ షనక ఫర్ దిస్ మ్యాచ్. సో అలాగే ఒకసారి వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసేసి ఓపెనర్స్ గా యాజ్ యూజువల్ వైభవ్ సూర్యవంశీ అండ్ యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్ అట్ నంబర్ 3, కెప్టెన్ రియాన్ పరాగ్ అట్ నంబర్ 4, డొనాల్డ్ ఫెరేరా అట్ నంబర్ 5, దొసన్ షనక అట్ నంబర్ 6, రవీంద్ర జడేజా అట్ నంబర్ 7, తుషార్ దేశపాండే అట్ నంబర్ 8, జఫ్రా ఆర్చర్ అట్ నంబర్ 9, నాండ్రే బర్గర్ అట్ నంబర్ 10, రవి బిష్నోయ్ అట్ నంబర్ 11. ఇక సందీప్ శర్మ విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో ఇది ఓవరాల్ గా ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ స్ట్రాంగ్ రాజస్థాన్ రాయల్స్. ఇక కేకేఆర్ సంగతి ఏంటి అంటే వీళ్ళకి మొత్తం బ్యాట్ టైం నడుస్తా ఉంది. 6 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు ఓడిపోయి ఆల్మోస్ట్ ఎలిమినేషన్ కి దగ్గరగా ఉన్నారు. ఎందుకంటే మిగిలింది 8 మ్యాచ్లే. 8 మ్యాచ్ల్లో కనీసం వాళ్ళు
వాళ్ళు 7 గెలిస్తే తప్ప 15 పాయింట్ వాళ్ళ వద్ద ఉండవు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే వరుసగా 8 గెలిస్తే తప్ప వాళ్ళు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించలేదు. అంత దారుణంగా వాళ్ళ టీం అయితే ఫెయిల్ అవుతా ఉంది. ఒక హోల్ ని పూడ్చుకుంటా ఉంటే ఇంకొక హోల్ ఏర్పడతా ఉంది. ప్రతి ప్రివ్యూలో మన కేకేఆర్ కి ఇదే డైలాగ్ చెప్తా వస్తా ఉన్నాం. ఎందుకంటే ఏదో ఒక డిపార్ట్మెంట్ బాగా ఆడింది, ఈ రోజు కేకేఆర్ గెలిచే అవకాశాలు ఉన్నాయా అనుకునే టైంలో చేతులెత్తేశారు. సేమ్ అలాగే కేకేఆర్ మొన్న రీసెంట్ గా జీటీకి అగేన్స్ట్ కంప్లీట్ అయింది, జస్ట్ ఒక 1 డే బ్యాక్. ఈ మ్యాచ్ లో కూడా అంతే, మిడిల్ లో క్యామరన్ గ్రీన్ ఆడిన నాకు చూసి త్రూ అవుట్ ద మ్యాచ్ అలాగే జరుగుతుందేమో, ఎండ్ ఆఫ్ ది డెత్ ఓవర్స్ లో ఏమైనా రోమన్ పవెల్ తో పాటు రింకు సింగ్ కూడా విరిచి కూడా పడతాడేమో, ఈజీగా 200 వస్తుందేమో అనుకున్నాం. బట్ కాకపోతే 180కే పరిమితం అయిపోయారు. బౌలర్స్ ఎంత గట్టిగా ట్రై చేసినా కూడా దాన్ని డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఎందుకంటే ఇది 200-210 కొట్టినా కూడా డిఫెండ్ చేసుకోవడం కష్టంగా ఉన్న కాలం. అలాంటిది 180 డిఫెండ్ చేసుకుంటే చాలా కష్టం కాబట్టి వాళ్ళు బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్ల లాస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. అంతకుముందు మ్యాచ్ కూడా అంతే, బ్యాటింగ్ ఫెయిల్యూర్ వల్ల. సో ఇలా ఏదో ఒక ఫెయిల్యూర్ వల్ల వాళ్ళు మ్యాచెస్ ఓడిపోతూ వస్తున్నారు. కంటిన్యూస్ గా కాంబినేషన్స్ చేంజ్ చేసుకుంటూ ఉన్నా కూడా పెద్ద ఏం సెట్ కావట్లేదు. టాప్ ఆర్డర్ కోసం ఫిన్లాండ్ ప్లేస్ లో టీమ్ సిఫన్ లాస్ట్ మ్యాచ్ కోసం తెచ్చుకున్నారు. బట్ ఆ ఓపెనింగ్ భాగస్వామ్యం అయితే రాలేదు. ఎందుకంటే ఆ మ్యాచ్ లో అజింక్య రహానే డక్అవుట్ గా వెనుదిరిగాడు. వెరాజ్ టీమ్ సిఫర్ కూడా అంత జస్ట్ 14 పరుగులే చేశాడు. ఫామ్ లో ఉన్న అంక్రిష్ రఘువంశీ బ్యాట్ నుంచి రన్. సో టాప్ 3 కలిసి ఆ మ్యాచ్ లో జస్ట్ 20 పరుగులే చేశారు. దానివల్ల మిడిల్ ఆర్డర్ పైన హెవీ ప్రెషర్ పడి వాళ్ళు ఏ మాత్రం రన్ స్కోర్ చేయలేక 180కే పరిమితం అయిపోయారు. గుడ్ సైన్స్ ఏంటి అంటే క్యామరన్ గ్రీన్ 70+ నాకైతే వచ్చింది. ఎన్ని చూసుకున్నా కూడా వాళ్ళకి త్రూ అవుట్ ద ప్లేయింగ్ 11 అయితే చాలా వీక్ పాయింట్స్ కనిపిస్తా ఉన్నాయి. ఎవరో ఒకరు ఫామ్ లో ఉంటే ఎవరో ఒకరు ఫామ్ లో లేకుండా ఆ మ్యాచ్ కి పెద్ద బొక్క పెట్టేస్తా ఉన్నారు. సో ఇప్పుడు బెంచ్ పైన ఉన్నారని అలా ఆశగా చూసినా కూడా పెద్ద ఎవ్వరు కనిపించలేదు. సో ఇదే ప్లేయింగ్ 11 తోనే వెళ్ళి ఇంకొకసారి మంచి పర్ఫార్మెన్స్ వస్తుందేమో అని ఆశించడం తప్ప వేరే ఆపర్చునిటీ అయితే ఏం లేదు. ఎందుకంటే పతిరానా ఫిట్ గా ఉన్నాడని తెలిసింది కానీ బట్ ఈ మ్యాచ్ తను అందుబాటులో వస్తాడని కన్ఫర్మేషన్ రాలేదు. ఓపెనర్స్ గా టీమ్ సిఫట్ అండ్ అజింక్య రహానే, అంక్రిష్ రఘువంశీ at number 3, క్యామరన్ గ్రీన్ at number 4, రింకు సింగ్ at number 5, రోహమన్ పావెల్ at number 6, రమన్దీప్ సింగ్ at number 7, సునీల్ నరేన్ at number 8, అనుకుల్ రాయ్ at number 9, వైభవ్ అరోరా at number 10, కార్తిక్ త్యాగి at number 11. ఇక వరుణ్ చక్రవర్తి విల్ బి దేర్ ఇంపాక్ట్ ప్లేయర్. సో ఇది రెండు టీమ్స్ ఒక ప్లేయింగ్ 11 అండ్ ఇంపాక్ట్ ప్లేయర్స్. ఇప్పుడు బలాబలాలో భాగంగా పెద్ద డిస్కస్ చేసుకునే అవసరం లేదు. కేకేఆర్ గురించి చాలా చెప్పేసుకున్నాం కాబట్టి ఈజీగా కేకేఆర్ మనం ఎలిమినేట్ చేసి ఈ రోజు గెలిచే అవకాశాలు ఎక్కువ ఆర్ఆర్కే ఉన్నాయని ఓటు వేసేయచ్చు. ప్లేయింగ్ 11 ఆన్ ద పేపర్ అండ్ ఆన్ ద గ్రౌండ్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి. సో ఇది నా అనాలిసిస్ అండ్ నా పర్సనల్ ఒపీనియన్ అండ్ ప్రిడిక్షన్స్. దీనిపై మీ ఒపీనియన్స్ ఎంత కింద కామెంట్ తెలియజేయండి. మన నెక్స్ట్ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్.